పుష్ప మూవీకి సంబంధించి మూవీ ఎంతో సక్సెస్ అయినప్పటికీ కూడా కొంచెం నెగిటివిటీని అయితే మూటగట్టుకుందనే చెప్పొచ్చు. అటు సంజయ్ గారి ఘటనే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు మాత్రం ఆ సినిమాకి వచ్చిన రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో దానికంటే ఎక్కువగా చూయించుకోవడం వల్ల వాళ్ళు ఎంతో ఎక్కువగా మనీ అయితే కట్టడం జరిగింది. మైత్రి మూవీ మీద ఒక విధంగా లాసే అని అంటున్నారు. డిస్ట్రిబ్యూటర్ కూడా ఎంతమంది లాస్ అయ్యామంటున్నారు. మీరేం చెప్తారు? సో ఖచ్చితంగా ఏంటి పుష్ప ఇది అంటున్నారు ప్రజలంతా కూడా. ఎందుకంటే మన ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఏవైతే అయినాయో వాళ్ళందరికీ కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చూపించిన లెక్కలు నవంబర్లో దీని తాలూకు శాటిలైట్ రైట్స్ కానీ మ్యూజిక్ రైట్స్ కానీ అటు ప్రీ సేల్స్ ఏవైతే జరుగుతాయో అవన్నీ కూడా అట్లాగే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కానీ అన్నీ కలుపుకొని అట్లాగే బుకింగ్స్ తర్వాత వచ్చిన డబ్బులు కానీ థియేట్రికల్ బిజినెస్ కానీ అన్నీ కలుపుకొని వస్తే 642 కోట్లు అయితే ఈ సినిమా ప్రొడ్యూసర్స్కి అయితే అందింది. దాని తాలూకు 110 కోట్లు అయితే వీళ్ళు కట్టారని చెప్పి చెప్తున్నారు. మరి పోస్టర్స్ మాత్రం 1800 కోట్లు 2000 కోట్ల దాకా వేసుకోగలిగారు అనమాట. మరి మిగిలిన కలెక్షన్ అంతా ఏది 1400 కోట్లు ఎక్కడికి పోయినాయి అని చెప్పి అందరూ అడుగుతున్నారు. సో మరి దీంట్లో ఏంటంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. వీళ్ళకి ఫైనల్గా మిగిలింది 642 crores అని ప్రొడ్యూసర్స్ అయితే చూపించుకున్నారు. సో ఇంకా ఎక్కువే వచ్చి ఉండొచ్చు, ఇంకా తక్కువే వచ్చి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఐటీ వాళ్ళకి చూపించిన ఇది మాత్రం ఇంతే ఉంది 642 crores అనేది. సో ఖచ్చితంగా అంతే ఎందుకు చూపించారంటే ఇప్పుడు సినిమాని నిర్మాత ఎంతకు అమ్ముతాడో ఆ రిటర్న్స్ అయితే వచ్చేసినాయి అనమాట. తనకు ఓవరాల్ తన పెట్టుబడి కానీ బిజినెస్ కానీ 642 crores తను చేసుకున్నాడు. 600+ అమ్మాడు, 642 రిటర్న్ వచ్చాయి. దానికే నేను ట్యాక్స్ కట్టినట్టు ఆయన చూపించుకున్నారు వాళ్ళంతా కూడా. సో వాళ్ళు క్యాలిక్యులేటెడ్ కానీ కరెక్ట్గానే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ థియేటర్లో ఎవరైతే ఇప్పుడు థియేటర్లో యజమానులు ఉంటారు కదా, డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కునే వాళ్ళు, వాళ్ళకి సగం వెళ్తుంది. సో అటు ఇటు చూసినా కూడా వీళ్ళకి ఒక 650 వచ్చినాయి, వాళ్ళకి ఒక 650 వచ్చినాయి అనుకున్నా కూడా 1300 దగ్గర ఆగిపోతుంది. మరి మిగిలిన 500 crores ఎటుపోయినాయి 1800. దానికి ఎవరో లెక్క చెప్పట్లా. అంటే వీళ్ళు తప్పు లెక్కలు చెప్పారా లేకపోతే అవి రాలేదా ఖచ్చితంగా. సో మేబీ మరి వచ్చిన పోస్టర్ వేశారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా మ్యానిపులేటెడ్ నెంబర్సే వాళ్ళకి చూపించారు. మరి ప్రొడ్యూసర్స్లో తప్పు ఉందా లేదంటే వాళ్ళు వేసిన పోస్టర్స్లో తప్పు ఉందా అంటే ఇంక వాళ్ళ సొంత మనసుకే తెలియాలి, మనసాక్షికే తెలియాలి. సో అంత అబద్ధం చెప్పి ఒక హీరోని లేపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యానిమల్ సినిమా ఉంది, ఇప్పుడు 970 ఏమో వచ్చింది దాని కలెక్షన్, అంతే వేశారు. వాళ్ళు ఇంకొక 30 వేసుకొని 1000 కోట్లని పోస్టర్ వేసుకోవచ్చు, కానీ వాళ్ళు వేసుకోవాలి. మరి సందీప్ రెడ్డి వంగ గారికి ఉన్న క్యారెక్టర్ అది, అంత పోస్టర్ 1000 కోట్లు వేయడం ఈజీ, అది వేయడం కూడా వేయనివ్వలేదు అనమాట. 30 కోట్లు వాళ్ళు కట్టుకోవచ్చు. అది ఆ 970 వస్తే అంతే చూపించుకున్నారు కలెక్షన్. సో అలా ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా 1000 కోట్లు వస్తే పెద్ద హీరోనే అయితే, తక్కువ ఎక్కువ వస్తే చిన్న హీరో అయిపోడు కదా. సో ఖచ్చితంగా ఇంత వేసి అతన్ని లేపాలి, అతను నెంబర్ 1 చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది. సో ఇప్పుడు ప్రభాస్ గారిని దాటకపోతే ఏమైనా నష్టమా, లేదంటే యష్ గారిని దాటకపోతే ఏమైనా నష్టమా? సో ఎవరెవరినో దాటిచ్చేసి ఏదేదో మూవీని దాటిచ్చేసి ఎక్కువ రేట్లు పెట్టేసి జనాల మీద బర్డెన్ చేసి ఇంత చేసి తను నెంబర్ 1 చేయాల్సిన అవసరం ఏంటి? అండ్ మీరు వేసినవి కూడా మన కలెక్షన్స్ నిజంగా పోతే మీరు 500 కోట్ల తేడా, 531 కోట్ల తేడా ఉంది అంటే కనుక సార్ మీరు ఇంకా మీ మనసాక్షికి వదిలేస్తున్నామండి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి. సో మరి ఇంకా ఎంత వచ్చిందో ఈశ్వరుడికి ఎరుక.